ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సభ. పాల్గొనున్న పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇవాళ రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు. ప్రధాని, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కీలక అంశాలపై 2 రోజుల పాటు చర్చ. హైదరాబాద్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీగా అక్రమాలు. 2 రోజుల పాటు ఈడీ సోదాలు. 1 కోటి నగదు, 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం. అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్టు గుర్తింపు. కోనసీమ జిల్లా సాకూరు గున్నేపల్లిలో విషాదం. అప్పుల బాధతో గోదావరిలో దూకి చనిపోయిన దంపతులు. సూసైడ్ చేసుకుంటున్నామంటూ లెటర్ రాసి అదృశ్యం. హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం. బ్రిడ్జిని ఢీకొట్టిన కారు. స్పాట్లోనే చనిపోయిన యువకుడు. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. కొత్తగూడెం జిల్లాలో సీతారామ పంప్ హౌస్ 2లో ట్రయల్ రన్ విజయవంతం. గోదావరి జలాలు దిగువకు విడుదల. హర్షం వ్యక్తం చేసిన ఇరిగేషన్ అధికారులు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. నిండు కుండలా కనిపిస్తున్న జలాశయం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను తాకిన వరద. 545.8 అడుగులకు చేరిన నీటి మట్టం. 10 రోజుల్లో ప్రాజెక్టులోకి 78 టీఎంసీల నీరు. కేరళ వాయనాడ్లో పెరుగుతున్న మృతుల సంఖ్య. 318కి చేరిన చనిపోయిన వారి సంఖ్య. కొనసాగుతున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు. ఉత్తరాఖండ్ ముంచెత్తుతున్న భారీ వర్షాలు. 10 మంది మృతి, 4 గల్లంతు. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు బంద్. హిమాచల్లో క్లౌడ్ బరస్ట్, 50 మంది గల్లంతు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 64,500. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,360. కిలో వెండి 91,700. తిరుమలలో 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3,66,00,000.